హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము బాలాపూర్ గణేష్ని చూడడానికి వచ్చాము. చూడండి, ఆ సెట్టింగ్ అనేది ఎంత అద్భుతంగా వేశారో, చాలా రియలిస్టిక్గా ఉంది. మనం చూడొచ్చు, చాలామంది భక్తులు విజిట్ చేస్తున్నారు ఈ బాలాపూర్ గణేష్ని చూడడానికి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలని కాదు, దేశవ్యాప్తంగా కూడా గణేష్ లడ్డూ వేలం అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దీని ధర లక్షలలో పెరుగుతూ వస్తుంది. ముందుగా ఈ లడ్డూ వేలం గురించి తెలుసుకోవాలంటే, ఈ లడ్డూ వేలం అనేది 1994 సంవత్సరంలో ఏకంగా 450 రూపాయలకు కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు. ఆ లడ్డును అతడు తన కుటుంబ సభ్యులకు పంచి మిగిలిన దానిని తన పొలంలో చల్లుకోవడంతో ఆయనకు బాగా కలిసి వచ్చినట్లు అతనే తెలిపాడు. ఆ తర్వాత ఏడాది కూడా అతడే 4500 రూపాయలకు మళ్ళీ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత నుండి ఈ వేలం పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ లడ్డూ వేల పాటలో 36 మంది పాల్గొన్నారు. మొదటగా 1116 నుండి ఈ వేలం ప్రారంభమై చివరకు 27 లక్షల రూపాయలకు దాసరి దయానందరెడ్డి గారు ఈ లడ్డును దక్కించుకున్నారు. 2022 సంవత్సరంలో కూడా ఈ లడ్డు 24,60,000కు లక్ష్మారెడ్డి గారు దక్కించుకున్నారు. ఈ లడ్డు వేలంలో పాల్గొనాలంటే ముందుగా మనం దరఖాస్తు చేసుకోవాలి. ఈసారి కొత్త రూల్ పెట్టారు. లడ్డూ వేలంలో స్థానికేతరులు ముందుగా మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి లడ్డు 30 లక్షల పైచిలకే పలకవచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ గణేశుని చూడడానికి చాలామంది తరలి వస్తున్నారు.